సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం వచ్చింది కాబట్టి శ్రీరామనవమి పండగ నాడు స్నానం చేసే నీటిలో కొన్ని ప్రత్యేకమైనవి కలిపి స్నానం చేస్తే మీకు ఇక తిరుగుండదు. మీకు ఉండే సమస్యలు, ఆర్థిక కష్టాలు, నష్టాలు క్రమంగా తొలగిపోతాయి. మీరు అదృష్టాన్ని పొందుతారు. విజయం, కీర్తి, డబ్బు లభిస్తాయి. మరి శ్రీరామనవమి పండుగ నాడు నీటిలో వేటిని వేసుకొని స్నానం చేస్తే మంచిదో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీరామనవమి పండుగ నాడు నీటిలో పసుపు వేసి స్నానం చేస్తే కుటుంబంలో ప్రశాంతత, ఆనందం నెలకొంటుంది. ఆర్థిక సమస్యలు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యంగా జీవించగలుగుతారు. వేప పువ్వులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి శ్రీరామనవమి పండుగ నాడు వేప పువ్వును నీటిలో వేసుకొని స్నానం చేసే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే అదృష్టాన్ని కూడా పొందుతారు. శ్రీరామనవమి పండుగ నాడు నీటిలో రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనానికి కొదువ ఉండదు. చేతిలో డబ్బు నిలుస్తుంది. మీకున్న ఆర్థిక సమస్యలు తీరాలంటే శ్రీరామనవమి నాడు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో యాలకులు వేసి స్నానం చేయండి. ఇలా చేయడం మీకున్న డబ్బు సమస్యలు అతి త్వరలోనే తీరిపోతాయి. శ్రీరామనవమి నాడు గులాబీ రేకులను నీటిలో కలుపుకొని స్నానం చేసి సంతోషంగా ఉంటారు. గులాబీ రేకులు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. గులాబీ రేకులు నీటిలో వేసి స్నానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. గంధం మంచి సువాసన ఇస్తుంది. మతపరమైన వేడుకలు, వివిధ ప్రయోజనాల కోసం గంధాన్ని ఉపయోగిస్తారు. చందనం విజయం, సంపద, కీర్తిని తీసుకువస్తుంది కాబట్టి శ్రీరామనవమి నాడు గంధం నూనె లేదా గంధపు పొడిని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. శరీరం నుండి నెగిటివ్ ఎనర్జీని వేపాకు తొలగిస్తాయి. జ్యోతిష్కం పేర్కొనబడింది కాబట్టి శ్రీరామనవమి నాడు వేపాకులను స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వేపాకులో యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇవి చాలా రకాలుగా మేలు చేస్తాయి. శ్రీరామనవమి పండుగ రోజున ఉదయం 6 గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి. పూజా మందిరం, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి. పూజకు ఉపయోగించే దేవుడి పటాలను గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి. సీతారాముల కళ్యాణం, భరత శత్రుఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గాని పూజకు ఉపయోగించవచ్చు. పూజకు పసుపు రంగు పూలు ఉపయోగించడం ఉత్తమం. శ్రీరామనవమి పండుగ నాడు దేవునికి నైవేద్యంగా పానకం, వడపప్పు పెట్టాలి. అలాగే ఈరోజు నామం ఎక్కువసార్లు జపించడం ద్వారా మీకు శ్రీరాముని అనుగ్రహం లభించి మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి శ్రీరామనవమి రోజున పుష్య నక్షత్రం, సుకర్మయోగం ఏర్పడనున్నాయి. ఈ శుభయోగం సాయంత్రం 6:54 వరకు ఉంటుంది. వేద జ్యోతిష్క శాస్త్రం ప్రకారం ఈ శుభయోగం ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ యోగాలతో శ్రీరామనవమి నాడు పూజలు, శుభకార్యాలు చేయడం వల్ల అన్ని రకాల శుభ ఫలితాలు లభిస్తాయి. రవి యోగంలో సూర్యుని ప్రభావం వల్ల మనిషిని అనేక రకాల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. శ్రీరామనవమి రోజున ఏదైనా ఆలయంలో కుంకుమ రంగులో ఉన్న జెండాను దానం చేయాలి. శ్రీరామునికి కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ పర్వదినాన రామాయణం పారాయణం చేయడం వల్ల శ్రీరాముని ఆశీస్సులు పొందవచ్చు.
అంతేకాదు రామభక్తుడైన ఆంజనేయుడు కూడా ఎంతగానో సంతోషిస్తాడు. దీంతో మీ ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు పెరుగుతుంది. శ్రీరామనవమి పండుగ రోజున హనుమంతుని విగ్రహం దగ్గర సింధూరం సమర్పించాలి. సీతారాముల భక్తి శ్రద్ధలతో పూజ చేసి మీ మనసులోని కోరికలను కోరుకోవాలి. శ్రీరామనవమి రోజున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు రాముడికి నమస్కరించుకోవడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో వచ్చే ఆటంకాలు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖ శాంతులు పెరుగుతాయి. శ్రీరామనవమి పండుగ నాడు రామాయణంలోని కనీసం ఒక అధ్యాయం పఠించడం లేదా శ్రీరామ భక్తి గీతాలు వినడం ఈరోజు తప్పక చెయ్యాలి. పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా రాముడికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున విధులతో పెద్ద పెద్ద తాటాకుల పందిళ్లు వేసి సీతారాముల కళ్యాణం చేస్తారు. శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం కాబట్టి ఈరోజు శ్రీరాముడికి నైవేద్యంగా అరటిపండు పెడితే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం రాముడు ఆదర్శ పురుషుడు, ఏకపత్ని వ్రతుడు, గొప్ప యోధుడు. శ్రీరాముని ఆరాధించడం ద్వారా మంచి జ్ఞానం లభిస్తుంది వేద పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరాముడి ప్రసన్నం చేసుకోవడానికి శ్రీరామనవమి తిథి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మన దేశంలో ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకోనున్నారు. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు చైత్రమాసం శుక్లపక్షంలో నవమి తిథి నాడు అభిజిత్ ముహూర్తం కర్కాటక రాశిలో జన్మించాడు. చైత్ర నవరాత్రుల్లో నవమి చివరి రోజు. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. మనం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న ఆ సీతారాముల కళ్యాణాన్ని మనము ఎంత భక్తి శ్రద్ధలతో మనం చేయడం వల్ల ఆ సీతారాముల కళ్యాణం మనం కన్నురారా చెవులారా వినడం వల్ల మనకు ఉన్న పాపాలన్నీ, మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. శ్రీరాముని భక్తుడైన హనుమంతుడు కూడా తన భక్తిని ఎంతగానో చాటుకున్నాడు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.